ఎందుకంటే ఇది నా మెట్టనిల్లు. ఈ మెడలో తాళున్నంత కాలం ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని నా బాధ్యతగానే భావిస్తాను, కానీ ఇంకొకటి కాదు. అది కాదు తులసి. దయచేసి ఇంకెప్పుడు నా కోసం మీరు గొడవ పడొద్దు. అది మీరు నాకు చేసే అతి పెద్ద సాయం. తులసిని మీరు పని మనిషి అనగానే ఇంట్లో నుంచి పారిపోతుంది అనుకుంటున్నారేమో. అది జన్మలో జరగని పని. ఇప్పుడా? ఎందుకు? పాపం కిషోర్ అని మా క్లాస్మేట్ ని ఎవరు బాగా కొట్టారంట. తన పరిస్థితి బాగోలేదట. తను చాలా ఇన్నోసెంట్. ఆ కొట్టిన వాణ్ణి పట్టుకుని కిషోర్కి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారంట. జాను, ఈ హ్యాపీ మూడ్లో ఎందుకు? అయ్యో సార్, కిషోర్ చాలా మంచివాడు. ఎవరో ఎందుకో స్పృహ తప్పేలా కొట్టేశారంట. వాడు ఎవరైనా సరే వదిలిపెట్టేదే లేదు. సార్ పదండి సార్, ప్లీజ్. జాను, మనం వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కదా. సార్ ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు సార్, ప్లీజ్. కాలేజ్ దగ్గర నన్ను డ్రాప్ చేయండి సార్. అది కాదు జాను, మనకెప్పుడో కానీ ఇలాంటి టైం దొరకదు. మనం కలిసి ఎంజాయ్ చేద్దాం. అయ్యో సార్, కిషోర్ నా ఫ్రెండ్. మీకంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు లేరు. ఏ కాకిలా బ్రతికేస్తున్నారు. కానీ నేను అలా కాదు సార్, నాకు అందరూ కావాలి. మీరు రానంటే నేనే వెళ్తాను. మీకు నా మీద ప్రేమ ఉందని అనుకున్నాను. జాను జాను జాను, ఆగు జాను. నువ్వు ఉండగా నేను ఏ కాకిని కాను. నేనెంత ఆపినా నువ్వు ఆగేలా లేవు. పద, నేను డ్రాప్ చేస్తాను. జాను, నాకు నీ మీద ప్రేమ లేదంటే ఈ లోకంలో నేను బతికి లేనట్టు. We want justice! 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 కిషోర్, ఇప్పుడు ఎలా ఉంది కిషోర్? పర్లేదు జాను. వాడికి న్యాయం జరిగేదాకా ఈ ధర్నా ఆపేదే లేదు. We want justice! We want justice! We want justice! ఈ వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది కిషోర్ ని కొట్టి పడేశారు కదా, ఆ రూమ్ లోనే దొరికింది. ఏయ్ విశ్వ, ఇది అక్కడ దొరకడం ఏంటి? ఏమైంది జాను? ఒక్క నిమిషం. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు వీడు. ఈ వారంలోనే జానుని పెళ్లి చేసుకోవాలి. ఇంకో 2 నెలల దాకా పెళ్లికి మంచి ముహూర్తాలే లేవు. అది కాదు పంతులు గారు, అసలు మీ ఇద్దరి జాతకాలే కలవటం లేదు. నిన్ను చంపాలి అనుకుంటున్నా. బాబు, ఈ వారంలోనే నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాను బాబు. నన్ను కోనెట్లోకి నెట్టి చంపాలని చూశాడు. గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసింది వీడే. నీ మీద స్పైని పెట్టాడు. కాలేజీలో పెళ్లికి ముందు నీకోసం ఒక్కటి కాదు జాను, చాలా చాలా అంటే చాలా దారుణమైన పనులు చేశాడు వీడు. నువ్వు అసలు మనిషివేనా? మంచివాడిగా నటిస్తూ ఇన్ని కుట్రలు, మోసాలు చేస్తావా? జాను, వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్ను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాడనుకున్నావు,
కానీ వీడో పెద్ద సైకో. నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడకుండా జామర్లు పెట్టాడు. నువ్వు వీడితో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదని నిన్ను ఇల్లు అనే జైల్లో పెట్టాడు జాను. అంతేకాదు జాను, ఇంట్లో నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా ఆఫీస్ నుంచి చూసుకోవడానికి ఇల్లంతా కొన్ని వందల సీసీ కెమెరాలు పెట్టాడు వీడు. జాను, నా మాట విని జాను. వదలు! జాను, జాను, నేను చెప్పేది విను. ఇంకొక క్షణం నా ముందున్నావంటే చంపేస్తాను. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది నాకు. జాను, జాను ప్లీజ్. విశ్వ, నీలాంటి బెస్ట్ వదిలేసి ఈ సైకో గాన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. విశ్వ, నీకెలాంటి ప్రాబ్లం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా విశ్వ?